హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్ప. ఈరోజు వీడియోలో మీకు మిల్లెట్ దోశ చేసి చూపించబోతున్నాను. 3 రకాల మిల్లెట్స్తో హెల్త్కి చాలా చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా వారంలో 2-3 సార్లు ఇలా చేసుకుని తిన్న టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 గ్లాసు జొన్నలు అయితే తీసుకోవాలి. 1 గ్లాసు రాగులు కూడా తీసుకోండి. ఇలా రాగులు తీసుకున్న తర్వాత 1/2 గ్లాసు కొర్రలు తీసుకున్నాను. కుదిరితే 1 గ్లాస్ అయినా తీసుకోవచ్చు, లేదా 1/2 గ్లాస్ అయినా తీసుకోండి. ఒక చిన్న టీ గ్లాస్తో ఉద్దిపప్పు తీసుకొని 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. అలాగే పల్లీలు 1 చిన్న టీ గ్లాస్తో వేసుకోండి. క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. అస్సలు మిస్ చేయకండి. ఇలా ఈ మిల్లెట్స్లో తగినన్ని నీళ్లు పోసుకొని చేతితో ఇలా రఫ్ చేస్తున్నట్టు రఫ్ చేసి ఈ మిల్లెట్స్ అన్నీ బాగా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి తీసుకోండి. ఇలా అన్నీ శుభ్రంగా బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన వాటిల్లో నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసి మూత పెట్టేసి కనీసం 7 నుంచి 8 గంటల వరకు బాగా నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత మనం గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పిండి మరుసటి రోజు ఉదయం నేను క్యారీలో ఎంచి చూపిస్తున్నాను. పిండి బాగా పులిసిపోయింది. ఇప్పుడు దోశలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. పిండి ఇలానే పులవాలి. వీడియో క్లిప్ ఒకటి మిస్ అయిందండి, అందుకే ఇలా బౌల్లోకి తీసి చూపిస్తున్నాను. ఇలా ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం ఇందులో పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగినట్టు వెల్లుల్లి రెబ్బలు 5-6, పుట్నాల పప్పు 1 టీ గ్లాస్తో తీసుకోండి. అలాగే కట్ చేసిన ఉల్లిపాయ చిన్న ముక్క 1 వేసుకోండి. కొద్దిగా అల్లం కూడా వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో నీళ్లు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇలా చట్నీని బాగా కలుపుకొని పోపుని నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా పల్చటి చట్నీని రెడీ చేసి పెట్టుకున్నారంటే ఈ దోశలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి దోశ మనకి కావలసిన సైజులో వేసుకోండి. ఇప్పుడు చుట్టూరా అంటే అంచుల చుట్టూరా కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ దోశని క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచితేనే ఈ దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇలా దోశలన్నీ చక్కగా వేసుకొని పక్కకు తీసేసుకోవడమేనండి. ఇలా మీరు అప్పుడప్పుడు ట్రై చేయండి. దోశలు ఎప్పుడు ఒకేలా కాకుండా ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇలా మళ్ళీ ఒకసారి దోశని టర్న్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తురిమిన క్యారెట్, అలాగే కొద్దిగా ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా దోశలు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం. అలాగే ఇప్పుడు ఈ దోశని తీసేసి పక్కన ప్లేట్లో వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దోశని ఇటు అటు తిప్పుతూ కాల్చుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఎంతో రుచిగా ఉండే దోశలు మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత సన్నగా తురిమిన క్యారెట్, అలాగే పుట్నాల పప్పును కూడా వేసుకొని, అలాగే అంచుల చుట్టూరా ఆయిల్ వేసుకొని గ్యాస్ని ఎప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ దోశలు క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. ఇంతేనండి. ఇలా రకరకాలుగా మనం మిల్లెట్ దోశని చేసుకోవచ్చు. సింపుల్గా హెల్త్కి చాలా చాలా మంచిది. ఇలా దోశలు వేసుకోండి. ఇక ఇలా మీరు కూడా ట్రై చేసేసి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా హెల్త్కి చాలా చాలా మంచిది. ఇలా కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. మన ఛానల్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.